గుడ్ ఫ్రైడే వేడుకలను క్రిస్టియన్ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. శుక్రవారం నల్గొండలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లోని మరియారాణి క్యాథడ్రల్ చర్చి నుండి మరియగిరి కొండ వరకు జరిగిన ర్యాలీలో యేసుక్రీస్తును సిలువ వేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిషప్ దమన్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి మానవ రూపంలో జన్మించాడని తెలిపారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు బాలస్వామి, ఫాదర్లు బాలస్వామి, జీవన్, కిరణ్ రాజ్, కౌన్సిల్ మెంబర్స్ దాసరి చౌరిరాజు, కిరణ్, బాలస్వామి, ప్రేమ్ కుమార్, శ్యామ మరయ్య, శౌరయ్య, మల్లారెడ్డి, రజనీకాంత్, చిన్నపత్తిని జయప్రకాష్, కిరణ్, రాజశేఖర్, గాలి జోజీ, బాలా, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఐదవ స్థలం శివుని ఒక బాటసారి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. నీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ మరి ముఖ్యంగా శాంతి కోసం ప్రార్థన చేయాలి. ఏం చేద్దంటే ప్రపంచంలో అశాంతి అసమాధానం అలాడుతుంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఆ భగవంతునికి మొరపెట్టుకోవడమే. ప్రభు శాంతమూర్తి, శాంతి కోసమే జన్మించాడు. అంచేత మనందరం కూడా ఆ శాంతి కోసం ప్రార్థన చేస్తూ అతి త్వరలో ప్రపంచ శాంతి వస్తుంది అన్న విశ్వాసంతో, నమ్మకంతో మనందరం కూడా ముందుకు సాగాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ, శాంతి, సమాధానాలు, ఐక్యత కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆశీస్సులు మనం కూడా పొంది మన జీవితాలు ప్రభుని యందు ధన్యం చేసుకోవాలని మరోసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందిస్తూ, దీవిస్తూ, ఆకాంక్షిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరియ కేథడ్రల్ నుంచి ఈ మరియగిరి పుణ్యక్షేత్రం వరకు శిలువ యాత్రను కొనసాగిస్తూ భక్తి ప్రపత్తులతో ఇక్కడ చేరి వచ్చి మేమందరం కూడా ఆశీర్వాదాలు పొందుకున్నాం. అదేవిధముగా మన మేత్రాసన ప్రీతమ కాపరి గణ దమన్ కుమార్ పీఠాధిపతులు చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం శాంతి సందేశం, సమాధాన సందేశం, అందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చక్కగా సందేశం ఇచ్చారు. కాబట్టి వారికి కూడా ఇప్పుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగిస్తూ ఉన్నాను.